ఒక నీతిమంతుడు. ఈరోజు అసలు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? దేవుని వాక్యంలో చూస్తే రోమా పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఏం చెప్తాడు అని అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే మానవుడు నీతిమంతుడు కాదు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నామని అంటే నీతిమంతుడైన యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ కూడినాం మనం. అది మనకు ఆశీర్వాదము. నీతిమంతుడైన యేసు ప్రభువుని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ ఆశీర్వాదము. ప్రియులారా, నీతిమంతుడైన ఆ యేసు ప్రభువు మన ప్రియుడు రూబేను తన రక్తంలో కడిగి నీతిమంతునిగా చేశాడు. ఆ నీతిమంతుడు అనేకులైన మనల్ని నీతిమంతులుగా చేసిండ్రు. ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలా? మరి ఆ నీతిమంతుని జ్ఞాపకములో ఎప్పుడు మనం ఉండాలి? నీతిమంతులు దేవుని జ్ఞాపకంలో ఉంటారు. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో చూస్తే ఆయన కుమారుడైనటువంటి ఆ యొక్క మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు అనేకమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉన్నాయి. సమస్యలు కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడి అక్కడ ఒక ఆదరకరమైన మాట ఏం చెప్పిండు అని అంటే, చూడండి, ఆదికాండం 26:13లో చూస్తే ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడుతూ 26వ అధ్యాయం 23 నుండి చదువుతాను. అక్కడి నుండి అతడు బెర్షెబాకు వెళ్ళను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తాను. నిన్ను బట్టి నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అబ్రహాంతో దేవుడు అన్నాడు. రూబేన్ను బట్టి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కుమారులను ఆశీర్వదించాడు, వారి కుమారులను ఆశీర్వదించాడు. ఎందుకొరకం అని అంటే అబ్రహాము నమ్మకంగా బ్రతికిండు కాబట్టి దేవుడు ఏం చేసిండని అంటే ఇస్సాకును ఆశీర్వదించిండు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకొరకు మనం నమ్మకమైన దేవుని బిడ్డలుగా బ్రతకవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఈ సమయంలో మరి మనమందరం ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలో ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? రూబేన్తో పాటు నీతిమంతుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాం. అది మనకు ఆశీర్వాదకరము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఈరోజు మనం ఎందుకు కూడినాం? ఆయన చనిపోయిండని చెప్పి ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడినాం. అదేవిధంగా దేవుని వాక్యంలో చెప్పినట్టుగా ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు అన్నాడు. ప్రియులారా, కాబట్టి మరి రూబేని యొక్క మరణాన్ని బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అందరం ఒక రోజు చనిపోతాం, అందరం ఒక రోజు దేవుని దగ్గరికి వెళ్తాం. ప్రియులారా, రూబేను మాదిరిగా నమ్మకంగా బ్రతకాలి, అప్పుడు దేవుని దగ్గర ఉంటాం. రూబేన్ చాలా నమ్మకమైన వాడు. నమ్మకత్వం అన్నది, ఒక మనిషి నమ్మకత్వం ఎక్కడ కనబడుతుంది అని అంటే డబ్బు దగ్గర కనబడుతుంది. మత్తయి సువార్తలో మనం గమనించినట్టయితే 6వ అధ్యాయంలో 24వ వచనం నుండి మనం చూస్తే, ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇద్దరు యజమాన్, ఒకడు సాతాను, ఒకడు యేసు ప్రభు. అయితే యేసు ప్రభువును సేవించేవాడు
సాతాను ప్రతినిధి అయినటువంటి ధనాన్ని ప్రేమించాడు. ఎవడైతే ధనాన్ని ప్రేమిస్తాడో వాడు సాతాన్ని ప్రేమిస్తున్నాడు. రూబేను ఎప్పుడూ ధనాన్ని ప్రేమించలేదు. ఇంతవరకు మనం అందరం సాక్ష్యాలు విన్నాం. నేను కూడా ఆయనకి ఏదన్నా పని అప్పచెప్తే హైదరాబాద్ నుండి ఒకసారి ఫోన్ చేసి, రూబేన్ ఈ పనులు చేయాలి, ఎట్లా మరి నీకు పైసలు ఎట్లా అందాలి, పైసల సంగతి నువ్వు మర్చిపో సార్, నువ్వైతే రా, నేను అన్ని చేస్తా అంటుండే. అన్ని ఖర్చు పెట్టి మీటింగ్ ఉన్నా అన్ని సిద్ధం చేస్తుండే. నేను వచ్చి తర్వాత ఆయనకి ఇస్తుంటే, డబ్బు విషయం ఆయన ఎప్పుడు ఇది చేయలేదు. ఆలోచన చేస్తే కూడా ఆయన తన కుమారులకు వివాహం చేసినప్పుడు ఆయన ఎవరి దగ్గర, కోడళ్ళ దగ్గర, ఇంటి వారి దగ్గర నయా పైసా తీసుకోలేదు. లోకంలో అందరు కట్నాలు 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 అని తిరుగుతారు. ఆయన నయా పైసా తీసుకోలే. ఏమంటుండే నాతోటి, సార్ అసలు వాళ్ళు ఏం తీసుకురావద్దు అంటుండే. ఎందుకు రూబేను అని అంటే, ఎందుకు జంగాయ అంటే, పొరపాటున ఏదన్నా తెచ్చి మళ్ళా తర్వాత ఇది నాది అంటారు. వాళ్ళది అన్నది ఏది ఉండవు, తేడా అన్ని నాయే ఉండాలి. ఆ మీసము ఆ రోషము ఉన్నది. దేవుణ్ణి ప్రేమించుడు కానీ డబ్బును ప్రేమించలేదు. అంతేకాకుండా రూబేను యొక్క ప్రత్యేకత ఆయన ఏందని అంటే, ఆయన ఎప్పుడు కుక్కల్ని పెంచుకుంటాడు. అది కూడా నల్ల కుక్కనే పెంచుతాడు. చర్చి దగ్గర కూడా నల్ల కుక్కల్నే పెంచుతుండే, ఈడ కూడా నల్ల కుక్కల్నే పెంచుతుండే. మరి రూబేను కుక్కలంటే ప్రేమ, కుక్కలకు కూడా రూబేన్ అంటే ప్రేమ. అప్పుడప్పుడు వచ్చి ఆయనను గరిచిపోతుండే. అవి చాలా సంతోషంగా జ్ఞాపకం చేసుకునే విషయాలు ఉన్నాయి. ఓసారి మేము నిలబడి అక్కడ పాత బజార్లో గాంధీ బొమ్మ దగ్గర మీటింగ్లు జరగబోతున్నాయి. దూరం నుండి పాస్టర్లు వస్తే రూమ్ ఒకటి కిరాయికి తీసుకోవాలి, అప్పుడు కొత్త చర్చ్ బిల్డింగ్ లేదు అని నిలబడి మాట్లాడుతుంటే, ఎక్కడి నుండో కుక్కలు కొట్లాడుకుంటా ఉరుకొచ్చి అందరిని విడిచిపెట్టి రూబేన్ కాల సందులోకి వెళ్ళిపోయి ఆయన కింద పడేసిన. ఆయన కుక్కలకు బాగా సంబంధం ఉండే, కానీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. డాక్టర్ మధుసూదన్ రెడ్డి దగ్గర తీసిపోయినా, ఏం కాలేదులే అని అన్నాడు. ఆయన బీపీ చూస్తాడు. బీపీ చూస్తే ఎప్పుడైనా 120/80 ఉంటుంది జంగాయకు. ఎవరిదన్నా నాడి పట్టుకోండి 72 సార్లు కొట్టుకోవాలి. ఒకరికి 68, ఒకరికి 80 పైన కొట్టుకుంటుంది. రూబేన్ నాడి ఎప్పుడు పట్టుకున్నా 72 కొట్టుకుంటుంది. అంత ఆరోగ్యవంతుడు. ఆయన వృద్ధాప్యాన్ని బట్టి రోగాలు సహజం, మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. అనేక జ్ఞాపకాలు. అయితే అందులో ప్రధానమైనది డబ్బును ప్రేమించలేదు, దేవుని ప్రేమించాడు. కాబట్టి మనం కూడా రూబేన్ జీవితాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉందాం. రూబేను వెళ్ళినట్టుగా మనం కూడా ఆ యొక్క పరదైస్కు వెళ్ళడానికి సిద్ధపడదాం. అందరు చచ్చిపోతారు, మరణం అందరికి వస్తుంది, కానీ యెహోవా భక్తుల మానము ఆయన దృష్టికి విలువ కలిగినది. విలువ కలిగిన మానం దేవుని దృష్టిలో విలువ కలగాలి. సాక్ష్యాలు ఇవన్నీ అబద్ధాలు కాదు. ఇక్కడ మీరు తెలిసిన వారు ఉన్నా తెలియని వారు ఉన్నా అబద్ధాలు చెప్పలేదు. ఎవరు కూడా ముఖస్థుతి కొరకై ఆయనను గురించి చెప్పలేదు. మంచి సాక్ష్యం, మనకు కూడా మంచి సాక్ష్యం పొంది పరలోకం చేరేటట్టుగా మనమందరం ప్రయాసపడదాం. చివరిగా ఆయన క్రీస్తు సంఘంలో ఎంతో ప్రయాసపడ్డాడు. కుటుంబాన్ని ఆ సంఘంలో నడిపించాడు. సీమోనుకు వాక్యము చాలా తక్కువ తెలుసు, కానీ సీమోను అనే ఒక మాట నాకు బాగా జ్ఞాపకం. సంఘం విషయంలో సీమోను ఎప్పుడైనా ఏమంటాడు, అది మన సంఘం అంటాడు. క్రీస్తు సంఘం అంటే మన సంఘం అంటాడు. అది ఉండాలి. అది నేర్పిండు రూబేన్. ఇది సత్యమైన సంఘం, మన సంఘం అని. అందుకనే సీమోన్ ఏమంటాడంటే మన సంఘం సార్ అది అంటాడు. మన అన్నది ఉండాలి. మన దేవుడు, మన సంఘము, మన కుటుంబము, మన బంధువులు అన్నది ఉంటే దీవించబడతాం. మంచి పిల్లారా, ఈ సమయంలో మరి కుటుంబం మనవన్లు సోని అందరూ ముందుకు రావాలా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో
మనం సెలవు తీసుకుందాం. సిమోను, కోడన్లు, శాంతమ్మ, ప్రభాకర్, మరి అదేవిధంగా చింటూ, జాంటి, సుదర్శన్ భార్య, పిల్లలు అందరూ త్వరగా రావాలి. సిమోన్ రా, ఇక్కడ ముందుకు రండి అమ్మా. సుదర్శన్ త్వరగా రా. అటు మళ్ళీ నిలవండి. రామ్మా, రా వసంతమ్మ. లక్ష్మమ్మ రామ్మ, నువ్వు ముఖ్యం. దేవుడు మాట అన్నాడు యెషయా 54:5, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అన్నాడు. రూబేన్ లేకపోయినా పరమ భర్తగా ఉన్నటువంటి దేవుడు ఈ కుటుంబానికి తోడుగా ఉండి ఆదరించి నడిపించునుగాక. మనమందరం తలలు వంచుకున్నట్టయితే ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోడికను ముగించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి